అందరికీ నమస్తే అండి. గుడివాడ అమర్నాథ్ని ట్రోల్ చేయడానికి సపరేట్గా కంటెంట్ ఏం అవసరం లేదు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు సరిపోతాయి. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడో అప్పుడే ఎరుపప్పు అయిపోతాడు. పొలవమని చెప్పేసి అని ట్రోల్ చేస్తాడు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో జరిగిన 90,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందంలో భాగమే నేడు చంద్రబాబు నాయుడు గారు చేసిన రెన్యూ సోలార్ సంస్థ శంకుస్థాపన. ఇవాళ దాన్ని తన ఘనతగా చెప్పుకుంటున్నట్టు చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలు గమనించాలని చెప్పేసి అని మా కోడిగుడ్డ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. మీరు 2023లో వైజాగ్లో పెట్టిన సమ్మిట్కి ఎవరెవరు వచ్చారు, ఎవరిని తీసుకొచ్చారు, మన పేటీఎం కార్యకర్తలకు సూటు బూటీ వేసారు. మధ్యాహ్నం ఒక పూట కనీసం ఒక అరగంట లేట్ అయిందంటే, ఒక పూట కూడా కాదు, ఒక అరగంట భోజనానికి లేట్ అయిందని చెప్పేసి అక్కడ కంచాలు పట్టుకుని కొట్టేసుకున్నారు. అది మనం అందరం చూసాము. తర్వాత 3 రోజులు సమ్మిట్ అన్నారు. 1.5 రోజుకి కంప్లీట్ అయిపోయింది. 3వ రోజు నిర్వహించడం కూడా నిర్వహించలేదు. అది పక్కన పెట్టేసేయండి. అయితే ఆధారాలతో సహా అసలు రెన్యూ సోలార్ సంస్థ ఎప్పుడు వచ్చింది రాష్ట్రంలోకి, తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టింది అనేది తర్వాత మాట్లాడతాం. ముందు గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తామనండి. సంబంధించినటువంటి ఈరోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు, విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. నేను ఏ చెప్పించు కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. 2015లో ప్రారంభించారు అనంతపురంలో విండ్ పవర్. ఇప్పుడు 2015. ఆ తర్వాత కర్నూలులో ప్రారంభించారు సోలార్ ప్రాజెక్ట్ ఒకటి. తర్వాత ప్రకాశం ఒంగోలు జిల్లాలో అనుకుంటా అక్కడ ఒకటి స్థాపించారు. అది కూడా సోలార్కి సంబంధించింది, సోలార్ ప్రాజెక్టే. నువ్వు 2023లో ఒప్పందం కుదుర్చుకుంటే 2015లో ఎలా పెడతారు ప్లాంట్? అనంతపురంలోని, కర్నూలులోని, ప్రకాశం జిల్లాలోని. నీకు ఎవరు చెప్పింది? ఇంత నెగ్గడి నువ్వు మంత్రి పెట్టగయ్యేవు, చదువుకున్నావు ఏమైనా సరే. 2023లో వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారట. ఆ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలోని, కర్నూలులోని, ప్రకాశం జిల్లాలోని కూడా పెడతామని చెప్పేసి చెప్పారట. నీకేమైనా పిచ్చా, లేకంటే నువ్వేమైనా తాగి మాట్లాడుతున్నావా, లేదంటే మందు నువ్వు కూడా వాడడం మానేసావా? నాకు అర్థం కావట్లా. రెన్యూ సంస్థ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి దశాబ్ద కాలం అవుతుందండి. మన రాష్ట్రానికి వచ్చి నిన్న మొన్న రాలేదు, దశాబ్ద కాలం అవుతుంది. 10 సంవత్సరాల క్రితం వచ్చింది సన్నాసి. నీకు ఎవడ చెప్పాలి? నేనేమైనా గొర్రెల మంది అనుకుంటున్నావా? కాదు, అమర్నాథ్ ఏమన్నా అంటే ఏడుతో కదా నన్ను ట్రోల్ చేశారు, అది చేశారు, ఇది చేశారని కనీసం బుర్రన్న వాడాలి కదండి. ఎవరు చెప్తుంది నీకు ఇవన్నీ కూడా? అంటే జనం అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, ఒక సన్నాసోళ్ళరా, టెక్నాలజీ మారింది, ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఇవాళ మీరు మాట్లాడేది నిజమా, నేను మాట్లాడేది నిజమా అని అలా గూగుల్లో అలా కొడితే అలా వచ్చేద్దరా? కనీసం మాట్లాడేటప్పుడు అదన్నా తగలాడండి, ఒకసారి చూసుకొని తగలాడండి ఏం మాట్లాడుతున్నామని చెప్పేసి అని. కనీసం అవగాహన కూడా ఉండాలి కదా నీకు. ఒకసారి గూగుల్ చెయ్యి, రెన్యూ సంస్థ ఏపీలోకి ఎప్పుడు వచ్చిందని చెప్పేసి ఒకసారి గూగుల్లో కొట్టి చూడు. 2015లో ప్రారంభించారు అనంతపూర్లో. ఆ తర్వాత కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కూడా సోలార్ ప్రాజెక్టు ప్లాంట్లు ఓపెన్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ సంస్థకి 1,600 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ సంస్థ హైకోర్టుకి వెళ్ళి ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టుకి వెళ్ళింది ఆ సంస్థ. మీరు ఏదులు చేశారు? రివర్స్ టెండరింగ్ పేరుతో నీ పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్లు అన్నింటిలో కూడా పీపీఏలు. మళ్ళీ అది కూడా వివరంగా చెప్పి తగలడాలి మేము. గుడివాడ అమర్నాథ్, మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు, గుర్తుందా? కేంద్రం చెప్పింది అందరూ చెప్పారు మీకు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ కొట్టింది. మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయమాకండి. రేపు అన్న రోజున మన దేశానికి కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు, ఏదైనా పరిశ్రమలు రావాలంటే ఇబ్బంది పడతారు, రారు గమ్మున. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని విన్నాము మనం. హైకోర్టు చెప్పింది, మీకు ఆ డాక్యుమెంట్లు కూడా పెడతా, చూపిస్తా. మళ్ళీ ఎక్కడికో వెళ్ళవలసిన లేదు, మనకి ఇట్టే దొరికేస్తాయి. ఇదిగో చూస్తారు వాడు. 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఆ సంస్థకు అనుకూలంగా
మీరు ఎలా కంపెనీలు ఇబ్బంది పెట్టకూడదు, మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం చెల్లించండి అని చెప్పేసి ఆ సంస్థని ఇబ్బంది పెట్టి 1600 కోట్ల రూపాయలు ఇవ్వకుండా కోర్టు వరకు తెచ్చుకొని ఈ పోటుకోడు, ఈ తప్పడముక్కోడు 2023లో సమ్మిట్ నిర్వహించేసాడంటే 90,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు వచ్చాయి. అంటే మనీ ఎంత పిచ్చోళ్ళం మేము, ఆ మాత్రం తెలియద్దా అండి. ఇప్పుడు నేను ఒక వీడియో చేసేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాడు 1-10 సార్లు చెక్ చేసుకొని మనం మాట్లాడేది నిజమా కదా, డేటా ప్రకారం మాట్లాడుతున్నాం లేదని చూసుకొని మాట్లాడాలి. అదే అదేం లేదు, ఉత్త చేతులతో వచ్చేసి కూర్చున్నాడు అలాగా. నేనే జీవో ఇచ్చాను, ఏదా జీవో చూపించాలి కదండి. సరే ఈ మాటలు వద్దండి, మీరు అనవసరంగా ఇదైపోతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్ల కాలంలో ఏ పరిశ్రమతోటి ఒప్పందాలు చేసుకోలేదు. ఇంకా విచిత్రం చెప్పనా, ఒక యూట్యూబ్ ఛానల్తో ఒప్పందం చేసుకున్నారు, MOU యూట్యూబ్ ఛానల్తో. ఎందుకురా అంటే మనకి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మన కోసం బాగా ప్రచారం చేయడానికి యూట్యూబ్ ఛానల్తో ఒప్పందాలు చేసుకున్నారు. ఫిల్మీ మోజీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళ కమ్యూనిటీలో పోస్ట్ చేశారు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి. నేను అప్పుడు వీడియో చేశా, యూట్యూబ్ ఛానల్తో ఒప్పందాలు ఏంటో దిక్మాలి ఎదవల్లారా, అది ఏం కంపెనీ అసలు. ఇప్పుడు నాకు ఒక ఛానల్ ఉంది, ప్రభుత్వం నాతో ఒప్పందం చేసేసుకుంటారండి. మహా అయితే ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు యూట్యూబ్ ఛానల్కి, ఎంతమంది అండి? నేనైతే నాకు ఛానల్ ఉందని చెప్పేసి నేను 10 మందిని మెయింటైన్ చేయట్లేదు, నేను ఒక్కనే చేసుకుంటా. 100 మందిని పెట్టేస్తారా, 1000 మందిని పెట్టేస్తారా? నేను వీడియో చేసిన తర్వాత ఆ కమ్యూనిటీ నుంచి ఆ పోస్ట్ ఏదైతే ఉందో డిలీట్ చేసేసారు. మీరు 90,000 కోట్ల రూపాయలే. 2023 జరిగిన సమ్మిట్ గురించి అందరికీ తెలుసు, మీరు విశాఖపట్నంలో పెట్టింది ఎంత పెద్ద కామెడీ జోకర్లు అయ్యారో కూడా అందరికీ తెలుసు. మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటంటే చేపల కొట్లు. నేను ప్రతి వీడియోలోనే చేపలేను, మనం తీసుకొచ్చిన ఏంటి చేపల కొట్లు. ఒకసారి చూడు, వెనకెళ్ళి కొట్టు. మీ హయాంలో రివర్స్ ఎండింగ్ ఎందుకు తీసుకొచ్చారు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు, మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒక్కసారి గూగుల్ చేసి వెతికితే మనం ఏ పరిశ్రమలని ఇబ్బంది పెట్టాము, ఎవరిని ఇబ్బంది పెట్టాము అనేది క్లియర్గా డేటాతో సహా వచ్చింది అక్కడ. 2015లో అనంతపురంలో పెట్టిన ప్లాంట్ అంట ఈ పోటుగాడు చెప్తున్నాడు, తప్పడముక్కుడు 23లో మాతో ఒప్పందం చేసుకున్నప్పుడు చెప్పారు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లా, పిచ్చి అంటారు దీన్ని. 2015 ముందు వచ్చిద్ది, 2023 తర్వాత వచ్చిద్ది. ముందు 2023 వచ్చి తర్వాత 2015 రాదు. ఎవరన్నా చెప్తే బాగుండేది, నీకు తెలుపలేదు. అది మనం వెనక్కి వెళ్ళట్లేదు, మనం ముందుకు వస్తున్నాం. 2023, 2022, 2021, 2020, 2019, 2018, 2017, 2016, 2015 వెనక్కి వెళ్ళట్లే మనం. 2015, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఇలా ముందుకు వస్తున్నాం మనం. వెనక్కి వెళ్ళట్లేదు అన్న, ముందుకు వస్తున్నాం. ఆ బుర్రకి చెప్పు కొద్దిగా, లేదంటే ఎవరన్నా చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకన్నా. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం వాడికి చెప్పండి, కూర్చోబెట్టి. వాడు సన్నాసి మనం వెనక్కి వెళ్ళట్లేదు, ముందుకు వెళ్తున్నాము, ముందుకు వెళ్తున్నట్టే మాట్లాడాలి. మనం మాట్లాడినా కూడా ముందు చూపుకుండాలి, వెనక్కి కాదు పిచ్చోడా. కనీసం ఎవడన్నా చెప్తే బాగుండేది. వాడికి వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. మీ ఏమన్నా మాట్లాడితే అవి మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అంటున్నారో ఈ మాదిరిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటారు. మరి ఎలా మాట్లాడితే మాట్లాడరండి. మీరు చెప్పండి, 2015 ముందు వచ్చుద్దా, 2023 ముందు వచ్చుద్దా? 2015 కదా. మెడక మీద బొరక ఉన్నాడు ఎవడన్నా సరే అదే చెప్తాడు. మనం 2015 నుంచి 2026 వరకు వచ్చాము ఇప్పుడు, అవునా? మా గుడివాడ అమ్మను అలా కాదు, 2026 నుంచి 2015కి రివర్స్ వెళ్తారన్నమాట. వీళ్ళంతా కూడా రివర్స్ అవ్వరు, అన్నీ రివర్సేనా, ఏది సక్రమంగా చేయవా? ఇలా అంటే మళ్ళీ పదార్థాలు తెస్తారు, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి దిక్మాల సంవత్సరాలు అసలు అందరూ కూడా మాకు మంత్రులుగా చేశారంటే ఒక్కొక్కసారి మాకు బాధ కలుగుతూ ఉంటుంది. అంటే మమ్మల్ని పూర్తిగా మెట్టగాళ్ళ కింద లెక్కేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వీళ్ళంతా కూడా పూర్తిగా పిచ్చోళ్ళ కింద, మెట్టగాళ్ళ కింద, నిశానిగాళ్ళ కింద, గొర్రెల్లో ఈ మంద మనం ఏం చెప్తే అది వింటారులే అని చెప్పేసి అని అనుకుంటున్నారు. మేము అంత గొర్రెలం కాదురా బాబు, కాస్త గొప్ప మీ అంత కాకపోయినా కానీ ఎంతో కొంత చదువుకున్నాం. కనీసం మాకు ఫోన్ వాడమన్నా వచ్చు. ఆ ఫోన్లో మాకు వచ్చో రాకో ఏదో తెలిసిన కాడికి ఏదో కొట్టు చూసుకుంటాం, పర్వాలేదురా బాబు అని చెప్పేసి అని. వీళ్ళకి అదేమీ లేదు. ఇంకా మనకు ఉంది వెనకాతల మంద క్రెడిట్ దొబ్బేస్తాం. ఎవరెవరు దొబ్బేస్తున్నారు ఇప్పుడు క్రెడిట్? నువ్వు చెప్పుకోను. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఏడుస్తారంటే
ఇకనైనా సరే ఇలాంటి పిచ్చ పిచ్చ ప్రెస్ మీట్లు పెట్టడం మాని. మీ వల్ల రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలా, పరిశ్రమ మీ వల్ల వచ్చినాయా? పోనీ నేను చెప్పింది అబద్ధం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఇలా మాట్లాడే మాటలో మన పెద్దగా ఎక్కడ ఎతక అవసరం లేదు. గూగుల్లో అలా కొడితే ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు కొట్టండి. పోనీ రెన్యూ సోలార్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చిందని చెప్పేసి మీరు కొట్టండి. 2015లో మొదటిసారిగా అనంతపురంలో స్థాపించారు విండ్ పవర్ అని చెప్పేసి మీకు వచ్చింది గూగుల్లో. ఇక్కడేం చెప్తున్నాడు ఈ పనుడు 2023లో మాతో ఒప్పందం చేసుకునేటప్పుడు చెప్పేశాను అనంతపురంలోని, కర్నూలులోని, ప్రకాశం జిల్లాలో, ఒంగోలు జిల్లాలో పెడతామని చెప్పేశాను. సిగ్గు అనిపించట్లేదు మీకు కూడా. ఇంక నీ గురించి మాట్లాడిన టైం పక్క ఏమన్నదా?